హలో బ్యూటిఫుల్ పీపుల్ బఠానీ తాలింపు పెడదామని చెప్పి బాయిల్ చేద్దామని కుక్కర్లో పెట్టాను. విజిల్స్ అయితే మర్చిపోయి ఆపడం అయితే మర్చిపోయాను. ఇంకా అది పేస్ట్లా అయిపోయింది. నాలాంటి పనులు ఎవరు చేయకండి. కుక్కర్లో ఏమైనా పెట్టారంటే జాగ్రత్తగా పక్కనే ఉండి విజిల్స్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోండి, లేకపోతే ఇలాంటివే జరుగుతాయి. ఇంకా దీన్ని అయితే సెట్ చేద్దామని చెప్పి బఠానీ కూర్మా అయితే చేద్దాం, తాలింపు పెట్టడానికి పనికిరాదు కదా అని చెప్పి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. అంతేనండి, మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తలిచారు అంటారు కదా. దేవుడు ఏంటిలేండి, మన గురించి మన పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చాలా తలుచుకుంటున్నారు. ఇంక ఇలాంటివి లైఫ్లో జరగడం అనేది చాలా కామన్. సో ఈ కర్రీ అయితే నేను స్టార్ట్ చేసేసాను. ఇంకా ఆల్రెడీ నాకు కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేసి బాగా మెత్తగా అయిపోయింది కాబట్టి నాకు ఈ కూర ఉడకడానికి అయితే ఎక్కువ టైం ఏం పట్టదు. మీరు ఇంకా హాట్ వాటర్ వేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. నేను హాట్ వాటర్ పక్కనే ప్యారల్గా పెట్టుకోవడం మర్చిపోయాను. సో నార్మల్ వాటర్ యూస్ చేశాను. అందుకని బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు వెయిట్ చేసి పసుపు, కారం, మసాలా, సాల్ట్ వేసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో మొత్తం చూసినందుకు. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఉంటా, బాయ్.